నమస్కారం జర్నలిస్ట్ టుడే న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ హైకోర్టు న్యాయవాది వామనరావు నాగమణి దంపతులను హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో న్యాయవాదులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దుండగులను వెంటనే అరెస్టు చేసి శిక్షించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అన్నారు. సైబరాబాద్ పోలీసు వారి సూచనలను పాటించండి. ఆన్లైన్ కొనుగోళ్ల పట్ల అప్రమత్తులై మెలగండి. ప్రజలందరికీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారి ముఖ్య సూచన: సీట్ బెల్ట్ ధరించకపోవడం. ప్రజా సమస్యల కోసము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి తన స్వార్థంగా తనకు డబ్బులు లేకుండా ఒక న్యాయవాది ఆయన పనిచేస్తుంటే ఆయనను కనీసం వాళ్ళ దంపతులను క్రూరంగా చంపుతా ఉన్నారంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? న్యాయవాది గారు ప్రజా ప్రయోజనాల వాద్యం ఎందుకు వేయవలసి వచ్చింది? ప్రజా ప్రయోజనాల వాద్యం వేయనికే ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని చెప్పేసి ప్రభుత్వం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం పనిచేస్తుందని చెప్పేసి చాలా కేసులలో ఏదైతే హైకోర్టులో తీసుకొచ్చిర్రో అవన్నీ కక్ష కట్టేసి న్యాయవాద దంపతులను హత్య చేసిర్రు. ఇవాళ వాళ్ళ పిల్లలు ఏం కావాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలి, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఇవాళ న్యాయవాదులు ఎవరికి శత్రువులు అయిపోయారు. న్యాయం కోసం పోరాడుతున్నాం. ఎవరు సమాజంలో ఎవరు అన్యాయం అయిపోతున్నా, పోలీసులు అన్యాయం అయిపోయినా, డాక్టర్లు అన్యాయం అయిపోయినా తరపున న్యాయవాది గొంతెత్తి వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు. ఒక న్యాయవాదిని టార్గెట్ చేసి చంపడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇమ్మీడియట్ గా ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్న ఆఫీసర్లను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేయాలి. అంతేకాదు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలి. అంతేకాదు స్పీడీ దిశ కేసులో ఏదైతే వాళ్ళ నిందితులను ఉరిశిక్ష వేయడం కోసము ఎంబడే న్యాయవాదులకు ప్రత్యేక చట్టం రావాలి, ప్రత్యేక కోర్టులు రావాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి, వాళ్ళని శిక్షించాలి. పోలీసులు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు, లేదు పోలీసుల నిర్లక్ష్యం కాబట్టి ఈరోజు నడి రోడ్డు మీద హత్య చేయబడ్డారు. సామాన్యులు పోలీసులకు పోతే ఎట్లా న్యాయం జరుగుతుంది, కోర్టుకు వస్తే ఎట్లా న్యాయం జరుగుతుంది? సామాన్యులను కూడా ఈరోజు రక్షణ లేకుండా పోయింది. న్యాయవాద దంపతులకే రక్షణ లేదు, ఈరోజు అడ్వకేట్లకు లేదు, ఈరోజు జడ్జీలకు లేదు, వాళ్ళకే రక్షణ లేదంటారంటే ఈరోజు మామూలు జనాల పరిస్థితి ఏంది? పోలీసుల నిర్లక్ష్యం ఉంది, ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. వాడు చంపినటువంటి వాడు టీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ అంట. వాడు మరి అధికార పార్టీ ఉన్నప్పుడు పార్టీలకి ఎందుకు సస్పెండ్ చేయలేదు ఇప్పటికీ? గతంలో అయితే మామూలుగా పత్రికలలో రాస్తేనో సోషల్ మీడియాలో పెడితేనో కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి పరిస్థితులు ఉండే. అదే పెద్ద దారుణమని మనం అనుకుంటా ఉంటే ఈ ముఖ్యమంత్రి పాలనలో కేసులు జైళ్లు కాదు, మీరు ఏమైనా ప్రశ్నించే గొంతులను నరికేస్తామని చెప్పి ఒక సింబాలిక్గానే ఈ హత్య జరిగింది. అది కూడా ఎప్పుడు జరిగింది? మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఎదిరిస్తే ఇంత ఘోరంగా చంపుతాము అని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే ఈ హత్య జరిగిందనేది కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మేము తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి ఈ అడ్వకేట్ల హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అడ్వకేట్ సోదరులు చేస్తున్నటువంటి నిరసనకు పూర్తిగా సంఘీభావం తెలుపుతూ ఉన్నాం. వాళ్ళ నిరసనలో మేము కూడా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.